ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడు సర్కిల్ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న చేపట్టిన సిద్ధం మహాసభకు పుట్టపర్తి నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రతి వైసీపీ నాయకులు కార్యకర్తలు వేలాది సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే దుద్దికుంట విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో రానున్న ఎన్నికల్లో 100 ఆరైనా 600 పుట్టపర్తిలో ఎమ్మెల్యే క్యాండిడేట్ నేనే, అత్యధిక మెజార్టీతో గెలిచేది కూడా నేనే అంటూ ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగనన్న ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీన నల్లమాడ మండలం చారుపల్లి నుంచి ఎలక్షన్ ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కొంతమంది అసమ్మతి నేతలు టీడీపీకి సానుకూలంగా నాపై రుద్దుతున్న ఆరోపణలన్నీ అవాస్తవమని పేర్కొన్నారు. ఇతర కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలన్నింటినీ పూర్తి స్థాయిలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో వాళ్ళందరినీ వెనక్కి పోవడం చెప్పేసి, కాబట్టి మీరు ఒకటే మనసులో పెట్టుకోండి, ఎలక్షన్ క్యాంపెయిన్ వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి ఓట్లు ఇప్పించుకునే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి 6 మండలాల్లో ఉన్నటువంటి 18వ తారీఖున సిద్ధం ప్రోగ్రాం గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల సమావేశానికి సిద్ధం అనే సమావేశానికి సంబంధించి పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాల నుంచి నలుమూలల నుంచి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సిద్ధం సభ రాష్ట్రంలోనే కనీవిని ఎరగని రీతిలో చేపట్టబోతా ఉన్నాం. మా అందరి పెద్ద ఆయన రాయలసీమకు పెద్ద దిక్కైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారి డైరెక్షన్లో ఆ సభను దిగ్విజయంగా పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా 14వ తారీఖు సాయంకాలం 5 గంటల నుంచి పుట్టపర్తి నియోజకవర్గానికి ఈశాన్య మూలైనటువంటి నల్లమాడ మండలం చారుపల్లిలో ప్రారంభిస్తున్నాం. చారుపల్లి నుంచి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ముఖ్యంగా ఆ కార్యక్రమం మహిళలతో పెద్ద ఎత్తున చేపట్టాలని డిసైడ్ చేశాం. అన్ని మండలాల్లో దాదాపుగా 6 టీములు తయారు చేశాం. 6 టీములు 6 మండలాల్లో ప్రతిరోజు ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను.